హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ స్పెషల్ అండి. ఇది 12వ మోడల్ పేపర్ అండి. చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్తో 125 బిట్స్తో మారథాన్ రివిజన్ అయితే జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కానిస్టేబుల్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక్కొక్క కానిస్టేబుల్ పోస్టుకి 83 మంది పోటీ పడుతున్నారండి. మొత్తంగా 5,09,579 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఒక్కొక్క కానిస్టేబుల్ పోస్టుకి ఎంతమంది 83 మంది అభ్యర్థుల పోటీ ఉందంటే మరి ఒక్కొక్క పోస్టుకి ఎంత తీవ్రమైన పోటీ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పోటీలో ముందుకు వచ్చి ఉద్యోగం మనకు రావాలంటే ఆహర్నిశలు ఎంతో కష్టపడాలండి. మరి పండగని పబ్బాలని చూడకుండా తీర్థాలు కూడా జరుగుతుంటాయి, అవి కూడా చూడకుండా మీ ముంగట ఎంతో కష్టపడితేనే కానీ ఈ కానిస్టేబుల్ పోస్ట్ రాదు. కాబట్టి తీవ్రంగా శ్రమించండి, మీకు తోడుగా నేను ఉంటాను. మరి ఇంకెందుకంటే టాపిక్లకు వెళ్ళిపోదాము. చంద్రుడి ఉపరితలం గురించి, చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రమును ఏమంటారు? చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆన్సర్ ఆప్షన్ 1 సెలినాలజీ అంటారండి. సెలినాలజీ అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. టార్చ్ లైట్స్ మరియు వాహనాల హెడ్ లైట్స్లలో ఉపయోగించే దర్పణాన్ని ఏమంటారు? టార్చ్ లైట్స్ మరియు వాహనాల హెడ్ లైట్స్ వాటిని మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. టార్చ్ లైట్ హెడ్ లైట్లో ఈ విధంగా లోపల ఈ యొక్క హెడ్ లైట్ లోపల ఈ విధమైనటువంటి దర్పణం ఉంటుంది. అదేవిధంగా వాహనాల హెడ్ లైట్స్ కూడా ఈ విధంగా ఉంటాయండి. మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే సో ఈ విధంగా ఉన్నటువంటి దర్పణాన్ని పుటాకార దర్పణం అంటారండి. ఆన్సర్ ఆప్షన్ 2 పుటాకార దర్పణం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అయస్కాంత పదార్థాల ధర్మాలను గురించి మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో శాస్త్రీయమైనటువంటి పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? అయస్కాంత పదార్థాల ధర్మాల గురించి మొదటిసారిగా శాస్త్రీయ పరిశోధన చేసిన వారు ఆన్సర్ ఆప్షన్ 1 విలియం గిల్బర్ట్. విలియం గిల్బర్ట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ గాల్వానోమీటర్, అమ్మీటర్, స్వర్ణపత్ర, విద్యుద్దర్శిని, కెపాసిటర్ వాటి యొక్క పనిచేసే విధానాన్ని గురించి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 వస్తుందండి. అంటే A4 వచ్చిందండి. అంటే గాల్వానోమీటరు విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనేదండి. అదేవిధంగా అమ్మీటరు విద్యుత్ వలయంలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ శాఖను ఖచ్చితంగా కొలుచుటకు ఎంతో ఉపయోగపడుతుందండి. అదేవిధంగా స్వర్ణపత్ర విద్యుద్దర్శిని ఒక వస్తువు ఉపరితలం పైన గల ఆవేశ స్వభావాన్ని కనుగొనడానికి స్వర్ణపత్ర విద్యుద్దర్శిని ఉపయోగిస్తారండి. అదేవిధంగా కెపాసిటర్ అండి, ఇది ఫారడే విద్యుత్ ధర్మాన్ని అనుసరించి పనిచేస్తుందండి. ఈ విధంగా జతపరచడం అయితే ఉందండి. ఒకసారి చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా చూద్దామండి. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది ఎవరు? లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది ఆన్సర్ ఆప్షన్ 4 క్రిస్టియాన్ హైగెన్స్. హైగెన్స్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. యాంత్రిక శక్తిగా దేనిగా మార్చవచ్చును? యాంత్రిక శక్తిని దేనిగా మార్చవచ్చును? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఈ యాంత్రిక శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు, ఉష్ణ శక్తిగా మార్చవచ్చు, విద్యుత్ శక్తిగా కూడా మార్చవచ్చండి. సూర్యుడు నక్షత్రాల్లో సంలీనం చెందే వాయువు ఏమిటి? సూర్యుడు నక్షత్రాల్లో సంలీనం చెందే వాయువు ఆన్సర్ ఆప్షన్ 2 హైడ్రోజన్. హైడ్రోజన్ అండి. నెక్స్ట్ పెట్టండి. హైడ్రోజన్ మూలకాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? హైడ్రోజన్ మూలకాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1 హెన్రీ కావెండిష్. హైడ్రోజన్ మూలకాన్ని హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆర్బిటల్ ఆకారాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మరి ఇక్కడ ఎస్ ఆర్బిటల్ గోళాకారంలో ఉంటుందండి. పి ఆర్బిటల్ ముద్గరం లేదా డంబెల్ ఆకృతిలో ఉంటుంది. డి ఆర్బిటల్ ద్విముద్గరం లేదా డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఎస్పిడి అనే ఆర్బిటాల్స్ ఉంటాయండి. ఎస్ గోళాకారం, పి డంబెల్, డి డబుల్ డంబెల్ ఈ ఆకారాల్లో అయితే ఉంటాయి. పైవన్నీ కూడా సరైనవేనండి. విమానాల రన్వేలో దారి చూపే లైట్లు
ఎర్రటి కాంతినిస్తాయి. అందులో నింపబడిన జడవాయువు ఏది? జడవాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నియాన్. విమానాలు రన్వేలో దారి చూపే లైట్లు ఎర్రటి కాంతినిస్తాయి కదా, దానిలో నింపబడినటువంటి జడవాయువు నియాన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది సాధారణ ద్రవం మరియు వాటి pH విలువకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 పాలు 6.6 pH అండి. పాలు 6.6 ఇది సరైన సమాధానం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అత్యధిక విద్యుత్తు ఉష్ణవాహకత గల లోహం ఏది? అత్యధిక విద్యుత్తు ఉష్ణవాహకత కలిగినటువంటి లోహం ఆన్సర్ ఆప్షన్ 2 వెండి. ఇక్కడ మనం ఒక షార్ట్ కట్ను ఉపయోగించవచ్చండి. ఇక్కడ అత్యధిక ఉష్ణవాహకత కలిగిన విద్యుత్ వాహకత కలిగిన లోహాలు వరుస క్రమంలో మనం చూసుకున్నట్లయితే వెర్రి అయ్యే అని ఒక షార్ట్ కట్ ఉందండి. ఇదేంటి సార్ అనుకుంటే, వే అంటే వెండి అండి, రే అంటే రాగి, ఆ అంటే అల్యూమినియం, ఈ అంటే ఇనుము. ఈ విధమైనటువంటి సరైన క్రమాన్ని మనం అమర్చవచ్చండి. ఎక్కువ వెండి, తర్వాత రాగి, ఆ తర్వాత అల్యూమినియం, ఆ తర్వాత ఇనుము. ఈ విధంగా అత్యధిక ఉష్ణవాహకత లేదా విద్యుత్ వాహకత కలిగినటువంటి లోహాల గురించి అడిగితే ఈ విధంగా మనం రాయవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 హిస్టిడిన్. చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లము హిస్టిడిన్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మానవుని శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల కలిగే వ్యాధులు ఏమిటి? మానవుని శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల కలిగే వ్యాధులు ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మరి మెగ్నీషియం లోపం వల్ల ఫిట్స్ వస్తుందండి, అదేవిధంగా కండరాల వణుకు వస్తుంది, అదేవిధంగా నాడీ వ్యవస్థ అధికంగా ఉత్తేజితం అవ్వడం కూడా జరుగుతుంటుందండి. అందువల్ల వణుకు వస్తుంది, ఫిట్స్ రావడం, ఇవన్నీ కూడా మెగ్నీషియం లోపం వల్ల జరుగుతాయండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాడీ వ్యవస్థలో కలిగే వ్యాధులకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసిడి అంటే పైవన్నీ అండి. ఇక్కడ నాడీ వ్యవస్థలో కలిగే వ్యాధులు చూద్దామండి. మెనింజైటిస్ అంటే మెదడులోని పొరలకు వచ్చే వ్యాధి అండి. అదేవిధంగా మెదడు వ్యాపి వ్యాధి, ఇది ప్లావి అనే వైరస్ వల్ల కలుగుతుంది. అదేవిధంగా స్క్రిజోఫినియా అంటే లేని శబ్దాలను దృశ్యాలను అనుభూతి ద్వారా పొందే ఒక మానసికమైనటువంటి వ్యాధి. అదేవిధంగా అల్జీమర్స్ నాడీ వ్యవస్థ క్షీణత వల్ల వృద్ధాప్యంలో వచ్చే మతుమరుపు వ్యాధి అండి. అల్జీమర్స్ అంటే మతుమరుపు వ్యాధి. సో ఈ 4 కూడా ఈ యొక్క నాడీ వ్యవస్థలో వచ్చే వ్యాధులండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓటాలజీ అనేది క్రింది వాటిలో ఏ జ్ఞానేంద్రియం యొక్క అధ్యయనం? ఓటాలజీ అంటే ఆన్సర్ ఆప్షన్ 2 చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటామండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రోటోజోవా జీవుల వల్ల కలిగే వ్యాధులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 అండి. అంటే ఇక్కడ ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు చూద్దామండి. మలేరియా, అమీబియాసిస్, అతి నిద్ర వ్యాధి, కాలా అజార్, ఓరియంటల్ సోర్స్, ఇవన్నీ కూడా ప్రోటోజోవా జీవుల వల్ల కలిగే వ్యాధులండి. మరి నెక్స్ట్ బిట్. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 తమిళనాడు. ఆత్మహత్యా సంచులు అని వేటినందురు? ఆత్మహత్యా సంచులు అని లైసోజోములు అంటారండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆత్మహత్యా సంచులని లైసోజోములు అంటామండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో GSLV Mark 3 గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా 4500 నుండి 5000 కిలోల బరువు ఉన్నటువంటి కమ్యూనికేషన్
కమ్యూనికేషన్, ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, ఇది ఏంటంటే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టవచ్చు. ఇది జిఎస్ఎల్వి మార్క్ 3 యొక్క విశిష్టత. సరైన సమాధానం. భారత్ విజయవంతంగా పరీక్షించిన సబ్సోనిక్ మిస్సైల్ నిర్భయ యొక్క పరిధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1000 కిలోమీటర్లు. ఇది సబ్సోనిక్ మిస్సైల్ అండి. ఇది నిర్భయ్, దాని పేరు నిర్భయ్ యొక్క పరిధి చూస్తున్నట్లయితే 1000 కిలోమీటర్లు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రయోగింపబడినటువంటి కృత్రిమ ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్పుత్నిక్ 1. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో నుండి, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహం ఆన్సర్ ఆప్షన్ 2 స్పుత్నిక్ 1. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత రక్షణకు ఉపయోగపడే ఈఎంఐ శాటిలైట్ను ఎవరి అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్రో మరియు డిఆర్డిఓ. నెక్స్ట్ బిట్ అండి. ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి వివిధ నావిగేషన్ వ్యవస్థలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. గ్లోనస్ రష్యా వాళ్ళదండి నావిగేషన్ సదుపాయం. గెలీలియో యూరోపియన్ యూనియన్. నావిక్ ఇండియా. ఈ పైవన్నీ కూడా సరైనవేనండి. మరి పిఎస్ఎల్వి రెండవ దశలో ఈ ఇంజన్ను వాడతారు. పిఎస్ఎల్వి రెండవ దశలో ఆన్సర్ ఆప్షన్ 2 వికాస్ ఇంజన్ను ఉపయోగిస్తారండి. హరప్పా నాగరికతకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇది ఆన్సర్ నటరాజ విగ్రహం ఎచ్చటనే లభించింది అని ఉంది కదండి. ఇది సరికాని అంశం అండి. మరి ఏమి సరైనవే చూద్దామండి. ఋగ్వేదంలో హర్యూపియా అని ప్రస్తావించబడినటువంటి నగరం హరప్ప. ఇది రైటేనండి. హరప్పాను ధాన్యాగారాల నగరం అని అంటారండి. ఇక్కడ 2 వరుసలుగా 6 చొప్పున 12 ధాన్యాగారాలు బయలుపడ్డాయి. హెచ్చాకారపు సమాధులు అయితే ఈ నగరంలోనే బయలుపడ్డాయి. సో ఇవన్నీ కూడా సరైనవే. సరికానిది నటరాజు విగ్రహం ఎచ్చటనే లభించింది. ఇదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నందవంశ స్థాపకుడైన మహాపద్మనందుని బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏకరాట్. నందవంశ స్థాపకుడైనటువంటి మహాపద్మనందుని బిరుదు ఏకరాట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆచార్య నాగార్జునుని ప్రముఖ గ్రంథాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 1, 2, 3. సుహృల్లేఖ, మాధ్యమిక కారిక, ప్రజ్ఞా పారమితి, ద్వాదశ నికయ శాస్త్ర. ఇవన్నీ కూడా ఆచార్య నాగార్జుని ప్రముఖ గ్రంథాలండి. ఆయుర్వేద శాస్త్రంలో ప్రసిద్ధిగాంచిన వాగ్భటుడు, సుశ్రుతుడు, ధన్వంతరి ఎవరి కాలం వారు? ఆన్సర్ ఆప్షన్ 2 గుప్తుల కాలం వాడండి. వాగ్భటుడు, సుశ్రుతుడు, ధన్వంతరి వీళ్ళందరూ కూడా గుప్తుల కాలం వారు. హర్షుడి పరిపాలనా కాలంలోని సాంఘిక దురాచారాలను గుర్తించండి. హర్షుడి పరిపాలనా కాలంలోని సాంఘిక దురాచారాలు 1 and 2. బాల్య వివాహాలు, దేవదాసి వ్యవస్థ. ఈ 2 కూడా. నెక్స్ట్ పెట్టండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని క్రింది వారిలో ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణదేవరాయలు. నెక్స్ట్ పెట్టండి. రామచరిత మానసును రచించిన తులసీదాస్ ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ ఆప్షన్ 2 అక్బర్ యొక్క ఆస్థాన కవి తులసీదాస్ అండి. వైదిక మతంలోని వర్ణ విభజన, మత సంబంధ కార్యక్రమాలను ఖండించినటువంటి మొట్టమొదటి మతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జైన మతం. వైదిక మతంలోని వర్ణ విభజన,
మత సంబంధ కార్యక్రమాలను ఖండించిన మొట్టమొదటి మతం జైన మతం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో అల్ బెరూని గురించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, ఇతనికి సంస్కృతం రాదు. అల్ బెరూనికి సంస్కృతం రాదు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చాలీసా లేదా చిహల్గని వ్యవస్థను పూర్తిగా నిర్మూలించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బాల్బన్. అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రాల్ఫ్ పిచ్. అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు రాల్ఫ్ పిచ్. 12 సూత్రాల ప్రకటన, ధర్మగంట ఏర్పడటం మొదలవని చేసిన మొదటి పాలకుడు ఎవరు? మొదటి మొఘల్ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, జహాంగీర్. 12 సూత్రాల ప్రకటన, ధర్మగంట ఏర్పరచడం మొదలవని చేసిన మొఘల్ పాలకుడు జహాంగీర్. చైతన్యుడి భక్తి మార్గానికి గల పేరు ఏమిటి? చైతన్యుడి భక్తి మార్గానికి గల పేరు ఆన్సర్ ఆప్షన్ 2, మధుర భక్తి మార్గం. ఈ క్రింది వాటిలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా సంస్కరణలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. భూమి శిస్తు సంస్కరణలు, రాయచూర్, అంతర్వేది, దోబు ప్రాంతాల్లో రైతాంగంపై భూమి శిస్తును పెంచడం, రాజధాని నగరాన్ని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చడం, టోకెన్ కరెన్సీ అంటే రాగి నాణాలు ముద్రించడం, ఇవన్నీ కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో సంస్కరణలు అయితే చేయడం జరిగిందండి. మరి ఫిరోజ్ షా తుగ్లక్ తన స్వీయ చరిత్రను ఏ పేరుతో రచించాడు? ఆన్సర్ ఆప్షన్ 1, ఫతూహత్ ఈ ఫిరోజ్ షాహీ అనే పేరుతో తన స్వీయ చరిత్రను రచించాడు ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్. గజనీ దండయాత్రల వల్ల ఏ ప్రాంతంలోని దేవాలయాలు ధ్వంసం అయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. మధుర, కదియావార్, కనౌజ్ ఈ మూడింటిలో కూడా గజనీ మొహమ్మద్ దండయాత్రల వల్ల ఈ యొక్క దేవాలయాలు అన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. ఈ క్రింది వాటిలో బ్రిటిష్ వారు నిర్మించినటువంటి కోటలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. అంటే సెయింట్ జార్జ్ కోట మద్రాస్, సెయింట్ డేవిడ్ కోట బొంబై, ఫోర్ట్ విలియమ్స్ కోట కోల్కతా, ఇవన్నీ కూడా బ్రిటిష్ వారు నిర్మించిన కోటలే. ఈ క్రింది ఆధునిక కట్టడాలకు సంబంధించి సరైన డిజైనర్లతో జతపరచండి. మరి ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 3, A4 అండి. కలకత్తా హౌస్ చార్లెస్ వ్యాట్, వీళ్ళందరూ కూడా సరైన డిజైనర్స్ అండి. B3 అండి. గేట్వే ఆఫ్ ఇండియా విట్టెట్. C1 అండి. న్యూఢిల్లీ పట్నం సర్ ఎడ్వర్డ్ ల్యూటిన్స్ మరియు సబ్ బేకర్. ఆప్షన్ 4, 2 అండి. విక్టోరియా మెమోరియల్ హాల్ని నిర్మించింది విలియం ఎమర్సన్. ఇవన్నీ కూడా సరైనవండి. ఆధునిక కట్టడాలు సరైన డిజైనర్లు అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాటిలో రెండవ కర్ణాటక యుద్ధానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, ఈ యుద్ధానికి ప్రధాన కారణం యూరోప్లో జరిగిన సప్తవర్ష యుద్ధం సరికాని అంశం అండి. మిగతావన్నీ కూడా సరైనవేనండి. గాంధార శిల్పకళ క్రింది ఏ వంశపు పోషణలోనిది? గాంధార శిల్పకళ క్రింది ఏ వంశపు పోషణలోనిది? ఆన్సర్ ఆప్షన్ 2, కుషాణ వంశపు పోషణలోనిది ఈ గాంధార శిల్పకళ. నెక్స్ట్ బిట్ చూద్దామండి.
ఆగస్టు ప్రతిపాదన 1940కు సంబంధించి సరికాని అంశాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను 8 నుంచి 15కు పెంచడం. ఇది సరికాని అంశం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వ్యక్తిగత సత్యాగ్రహమును వ్యతిరేకించిన వారు ఎవరు? వ్యక్తిగత సత్యాగ్రహమును వ్యతిరేకించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 2, సి రాజగోపాలాచారి, అరుణ అషఫ్ అలీ. ఇద్దరు కూడా వ్యక్తిగత సత్యాగ్రహమును వ్యతిరేకించారండి. క్విట్ ఇండియా ఉద్యమము 1942కి సంబంధించి సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. డూ ఆర్ డై అనే నినాదాన్ని టెన్నిసన్ యొక్క చార్జ్ ఆఫ్ ద లైట్ బ్రిడ్జ్ అనే పద్యం నుండి తీసుకున్నారు. ఈ ఉద్యమ కాలంలో మహాదేవ దేశాయ్, కస్తూరిబా గాంధీ మరణించారు. ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించినది ముస్లిం లీగ్, హిందూ మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్ఎస్ఎస్. ఇవన్నీ కూడా పైవన్నీ సరైనవే. సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు? ఐఎన్ఏ ప్రధాన కేంద్రాన్ని ఆన్సర్ ఆప్షన్ 1, సింగపూర్లో స్థాపించారండి. 1857 సిపాయి తిరుగుబాటును ప్రథమ భారతీయ స్వాతంత్ర సమరంగా అభివర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, విడి సావర్కర్. ప్రథమ భారతీయ స్వాతంత్ర సమరమే 1857 సిపాయి తిరుగుబాటు అని చెప్పింది విడి సావర్కర్. శుక్రగ్రహానికి సంబంధించి క్రింది వాటిలో ఏది అసత్యం? ఆన్సర్ ఆప్షన్ 1, రాత్రి అంతయు దీనిని చూడవచ్చు అన్నది అసత్యం. సూర్యచంద్రుల తర్వాత ఆకాశంలో రాత్రి ప్రకాశవంతంగా కనబడుతుంది. ఇది సత్యమైనటువంటి వాక్యం. దాన్ని భ్రమణం, పరిభ్రమణం వ్యతిరేక దిశల్లో ఉండును. ఇది సత్యమైనదే. దాని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 450 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది కూడా సత్యమైనదేనండి. రాత్రి అంతయు దీన్ని చూడవచ్చు అన్నది మాత్రమే అసత్యము. ఊహాజనిత రేఖలైనటువంటి అక్షాంశాలు క్రింది వాటిలో ఎటువైపు నుండి గీయబడను? ఆన్సర్ ఆప్షన్ 2, తూర్పు నుండి పడమరకు. వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్గాన్. ఉష్ణోగ్రత విలోమమును ఏ ప్రాంతంలో అధికంగా సంభవిస్తుంది? ఉష్ణోగ్రత విలోమాలండి. ఆన్సర్ ఆప్షన్ 3, ఖండాంతర పర్వత లోయలు. మార్గరేటా బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, అస్సాం. మార్గరేటా అస్సాం. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2, బ్రాహ్మణి నది. రూర్కెలా బ్రాహ్మణి నది. రాష్ట్రంలోని నేలల్లో ప్రధానంగా లోపించిన మూలకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, జింక్ అండి. మన రాష్ట్రంలోని నేలల్లో ప్రధానంగా లోపించినటువంటి మూలకం జింక్. విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి సహజ రక్షణగా కాపాడేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, డాల్ఫిన్ నోస్. విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి సహజ రక్షణగా కాపాడేది డాల్ఫిన్ నోస్. ప్రపంచ శీతల ధ్రువం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, సైబీరియాలోని వెర్కోయస్క్. బెజ్జ మహాదేవి కథ ఇందులోనిది? ఆన్సర్ ఆప్షన్ 3, బసవ పురాణం. సంగీత సూర్యోదయం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రాసి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, లక్ష్మీనారాయణ.
మిశ్రమ వ్యవసాయం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పంటల్ని పండించడం, పాలిచ్చే పశువుల్ని పెంచడం మిశ్రమ వ్యవసాయం అంటారు. ఒక రాష్ట్రానికి ఒకే భాష కానీ భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చు అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 1 అంబేద్కర్. స్వేచ్ఛకు స్వాతంత్రానికి క్రింది వాటిలో ఏది అవరోధం? ఆన్సర్ ఆప్షన్ 3 కేంద్రీకరణ. భారత రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని భారత సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసులో తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 కేశవానంద భారతి కేసు 1973. మౌలిక లక్షణాలను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని కేశవానంద భారతి కేసు తీర్పునిచ్చింది. జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ మహిళా కమిషన్ 1992లో ఏర్పాటు చేశారు. ఆన్సర్ ఆప్షన్ 1 1992. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాంతీయ అసెంబ్లీల ద్వారా. ఈ క్రింది వాటిని జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 4 1423. 1423. 1కు 1 అండి, 2కు 4 అండి, 3కు 2, 4కి 3. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953-55. వాంచు కమిటీ 1953. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య, జేవిపి. ఈ కమిటీ 1948. జేవిపి కమిటీ 1949. ఎస్కే ధార్ కమిటీ 1948. ఇంపార్టెంట్ అయిన బిట్స్ అండి ఇవన్నీ కూడా. లేమ్ డక్ పార్లమెంట్ సమావేశం అనగా ఏమిటి? లేమ్ డక్ పార్లమెంట్ సమావేశం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత జరిగే మొదటి పార్లమెంట్ సమావేశాన్ని లేక్ డక్ పార్లమెంట్ సమావేశం అంటారు. భారతదేశంలో అతి పురాతన హైకోర్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బొంబాయి కలకత్తా హైకోర్టు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకునేది ఎప్పుడు? అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ 3 సెప్టెంబర్ 15 అండి. సెప్టెంబర్ 15ని జరుపుకుంటారు. రాజ్యాంగ అత్యవసర స్థితి ప్రకటన దేనికి దారితీస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్ పాలన. ఈ క్రింది రాజ్యాంగ పరిహారాలలో దేనికి అక్షరాల ఆజ్ఞ అనే అర్థం? ఆన్సర్ ఆప్షన్ 2 మాండమాస్. అక్షరాల ఆజ్ఞ మాండమాస్. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మోక్షగుండం విశ్వేశ్వరయ్య. కనీస అవసరాల పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1 5వ ప్రణాళికలో ప్రవేశపెట్టారు. నూనె గింజలలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఏ సంవత్సరంలో టీఎంఓ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా సీడ్స్ టీఎంఓని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1986. నూనె గింజలలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఏ సంవత్సరంలో టీఎంఓను ఏర్పాటు చేశారు? 1986. 1949లో ఎవరి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీని భూ యాజమాన్యంలోని అసమానతల అధ్యయనానికి నియమించెను? ఆన్సర్ ఆప్షన్ 3 జేసీ కుమారప్ప. జేసీ కుమారప్ప. కొత్త అంతర్జాతీయ వ్యాపార సంస్థ WTO అమల్లోకి వచ్చిన తేదీ ఏమిటి? WTO అమల్లోకి వచ్చిన తేదీ ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 1, 1995 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఆర్థిక వ్యవస్థలో అధిక వృద్ధి రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది? అధిక వృద్ధి రేటు ఆన్సర్ ఆప్షన్ 1 అధిక పొదుపు రేటుపై ఆధారపడి ఉంటుంది. పంచవర్ష ప్రణాళిక భావాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అండి. పంచవర్ష ప్రణాళిక భావాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ. 2011 జనాభా లెక్కల ప్రకారంలో భారతదేశంలో పేదరికం శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 22%. భారతదేశంలో తేయాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? తేయాకు పరిశోధనా కేంద్రం ఆన్సర్ ఆప్షన్ 2 జోర్హాట్. భారతీయుల చేత నిర్వహించబడినటువంటి ప్రప్రథమ బ్యాంక్ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఔద్ బ్యాంక్. ఔద్. నికర జాతీయోత్పత్తిలో చేరనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 తరుగుదల ఛార్జీలు. 2011లో ఇండియాలో అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది? అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ 500 రకాల సేవలను అందించే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 హెక్టార్లు అంతకు పైన ఉన్నటువంటి జలాశయాల్లో మత్స్య సంపద వేలంలో వచ్చే సొమ్ములో ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలకు ఎంత శాతం ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 2 30%. భారతదేశంలోనే మొదటిసారి ఈ వేస్ట్ క్లినిక్ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఈ వేస్ట్ నగరం ఆన్సర్ ఆప్షన్ 4 భోపాల్. లాసెన్నా డైమండ్ లీగ్ గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నీరజ్ చోప్రా. సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే రోబోలను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఐఐటి మద్రాస్. సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే రోబోలను ఐఐటి మద్రాస్ వారు రూపొందించారు. సర్పాలకు ప్రసిద్ధి చెందిన గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడు. గిండి నేషనల్ పార్క్ తమిళనాడు. గిండి నేషనల్ పార్క్లో సర్పాలు ప్రసిద్ధి అండి. సముద్రంలో కలవక ముందు గోదావరి నదిలో కలిసే చిట్ట చివరి ముఖ్య ఉపనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సబరి. గోదావరి నదిలో కలిసే చిట్ట చివరి ముఖ్య ఉపనది సబరి. కర్నూలు అల్ట్రా సోలార్ పవర్ పార్క్ యొక్క ఉత్పాదకత సామర్థ్యం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1000 మెగావాట్స్. కర్నూలులో ఉన్నటువంటి అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ ఉత్పాదకత సామర్థ్యం 1000 మెగావాట్స్. పత్తి పంటకు అనువైన నేలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 నల్లరేగడి. పత్తి నల్లరేగడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 2 ఏటుకొప్పాక. జతపరచము. రాజులు బిరుదులు ఇక్కడ ఉన్నాయండి. ఆప్షన్ 1 సరైనదండి. ఇక్కడ చూద్దామండి. మొదటి మహేంద్రవర్మ మత్త విలాస, మొదటి నరసింహవర్మ వాతాపికొండ, మొదటి రాజరాజ చోళుడు శివపాద శేఖర, మొదట రాజేంద్రుడు గంగైకొండడు. ఇది సరైన వర్షక్రమం. రాజులు బిరుదులు.
సింధు నాగరికత కాలంలో బయలుపడినటువంటి మొహంజదారో పట్టణం ఏ నది ఒడిన ఉంది? మొహంజదారో పట్టణము సింధు నది ఒడిన ఉందండి. ఆన్సర్ ఆప్షన్ 2 సింధు. వేరికోస్ వీన్స్ వ్యాధికి చికిత్స చేయడానికి క్రింది వాటిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది? వ్యాధికి చికిత్స చేయడానికి క్రింది వాటిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. ఇక్కడ హరిత విప్లవం అంటే ఏమిటి? బంగారు విప్లవం, శ్వేత విప్లవం, గ్రే విప్లవం. ఆన్సర్ చూద్దామంటే ఆన్సర్ ఆప్షన్ 4 1, 3 అండి. హరిత విప్లవం అంటే పంటలండి. ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవం గురించి ఎక్కువ పాటుపడ్డారండి, ఈ యొక్క పంటల అభివృద్ధి గురించి. 2 బంగారు విప్లవం అంటే పండ్ల గురించి జరిగిన విప్లవమే బంగారు విప్లవం అండి. మరి శ్వేత విప్లవం అంటే శ్వేతం అంటే పాలండి, పాల గురించి జరిగిన విప్లవమే శ్వేత విప్లవము. మరి గ్రే విప్లవం అంటే ఎరువులు ఉత్పత్తికి జరిగిందే గ్రే విప్లవం అండి. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? నరోరా అణు విద్యుత్ కేంద్రం ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్లో ఉందండి. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆసియాలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 పంజాబ్. అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను పంజాబ్లో స్థాపించారు. ఆసియాలోనే తొలి 5వ తరం వర్చువల్ రియాలిటీ వీర్ ఆధారిత అడ్వాన్స్డ్ డ్రైవర్ ట్రైనింగ్ సిమ్యులేటర్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 చెన్నైలో ఉంది. క్రింది వాటిలో ఏ భారతీయ నౌకాదళం బోయింగ్ మరియు ఎయిర్వర్క్స్తో కలిసి పనిచేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 P-81. బోయింగ్ మరియు ఎయిర్వర్క్స్తో కలిసి పనిచేసింది P-81. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఆధారంగా నడిచే ప్రయాణికుల రైళ్లను ఏ దేశం ప్రారంభించింది? వెరీ 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 ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 జర్మనీ. హైడ్రోజన్ ఆధారంగా నడిచే రైళ్ళు అండి. భారత్ టిబెట్ సరిహద్దు పోలీసు దళం ITBP డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 అనీష్ దయాల్ సింగ్. దేశంలో వ్యవసాయ రంగంలో నూతన మార్పులను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన ముఖ్యమంత్రుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 4 దేవేంద్ర ఫడ్నవీస్. ఇరాక్లోని ఏ ప్రాచీన నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ హోదానిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 బాబిలోనియా. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ నిర్వహించే ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2023 అధికారిక చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 తాజుని. 2022 సంవత్సరానికి గాను ప్రకటించిన 64వ రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించిన శైలజ ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి? ఆన్సర్ ఆప్షన్ 1 కేరళ. రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించినటువంటి కేరళకు చెందిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి అండి. ఎవరు? శైలజ గారు. కంటార్ బ్రాండ్ టాప్ 75 మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2022 పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా ఏ సంస్థ అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 TCS. PM కేర్స్ ఫండ్ ట్రస్టీగా ఇటీవల ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 రతన్ టాటా. ఈ క్రింది ఏ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం
ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 4, 1 and 2. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, బొగ్గు తవ్వకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ రెండింటికండి. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 22. ఆన్సర్ ఆప్షన్ 3, ఏప్రిల్ 22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 8, ఆప్షన్ 1, జూలై 8. పోర్చుగీస్ వారు తెలుగు భాషకు పెట్టిన పేరు ఏమిటి? పోర్చుగీస్ వారు తెలుగు భాషకు పెట్టిన పేరు ఆన్సర్ ఆప్షన్ 1, జంటు. త్రిలోచన పల్లవుని ఓడించి అతనిచే కావేరీ ఆనకట్ట నిర్మాణానికి మట్టిని మోయించిన తొలి చోళరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, కరికాల చోళుడు. కందరపురమును నిర్మించిన ఆనంద గోత్రికుల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, కందర రాజు. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనాలను వేయించిన రాజవంశం. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనాలను వేయించిన రాజవంశం. ఆన్సర్ ఆప్షన్ 1, రేనాటి చోళులు. బయ్యారం శాసనం వేయించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, మైలాంబ. ప్రపంచ తెలుగు రచయితల 5వ మహాసభలు విజయవాడలోని పిబి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 2022 డిసెంబర్ 23, 24 అండి. నెక్స్ట్ పెట్టండి. పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1794. ఆంధ్రాలో మొట్టమొదటి రాజకీయ వారపత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆంధ్ర ప్రకాశిక. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. నీలం సంజీవరెడ్డి పేరు మీదుగా ఏ ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 4, శ్రీశైలం. ఆంధ్రాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, డిసెంబర్. ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, స్వర్ణముఖి. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.